అండి గుడ్ మార్నింగ్, శుభోదయం. వీడియోస్ చాలా మిస్ అవుతా ఉన్నారు కదా. నాకేమో కొత్త పని ఒకటి వచ్చిందండి. మనం బరువుల షెడ్ ఒకటి కట్టాం కదా, కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఒప్పుకున్నాము. ఆ పని మీద ఉంటా. ఇంకా నేను వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను అనమాట. ఒకవేళ తీసినా కూడా మీకేమో పని వీడియోస్ ఏమో నచ్చట్లేదా? సాగి చేసేవి, పని చేసుకునే కష్టపడేది ఇలాంటి కొంతమంది నచ్చట్లా. ఏం చేద్దామండి, తప్పట్లా. ముందుగా మీ అందరికీ శుభోదయం, అలానే హ్యాపీ సండే. ఉదయాన్నే శేఖర్తో వెళ్ళి మటన్ తీసుకొచ్చాను 2 కేజీలు. 1 కేజీ ఏమో మా తమ్ముడికి, 1 కేజీ ఏమో మాకు. తర్వాత వచ్చేసేమో ఇంకా కొత్తిమీర, కరివేపాకు, నూనె ప్యాకెట్ ఇవన్నీ రాజకుమారి విడివిడిగా సరుకులు తీసుకోవడం అలవాటైపోయింది. ఒక 5,000కి సరుకులు తీసుకొచ్చి ఇంట్లో వద్దాన్న ఉద్దేశం నాకుంటే, రాజకుమార్కి ఏమో ఆ సమయం దొరకట్లేదు మాకు తెచ్చుకోవడానికి సరుకులు. ఈసారి వినకుండా పోతే జియో మార్ట్లో అన్న తీసుకురావాలా సరుకులు. మొత్తం ఒక 5,000కి తీసుకొస్తే ఒక 500 సేవ్ అవుతాయిగా. ఇట్లా విడివిడిగా చిల్లరగా మళ్ళీ బండి ఖర్చు ఏంది, పెట్రోల్ ఏంది, ఇన్ని చాలా ఉంటాయి లెక్కలు వేసుకుంటే. సరేనా? ఇంక ఈరోజు ఆదివారం కాబట్టి అంతా హడావడిగా ఉంటుంది. త్వరగా ప్రేయర్కి వెళ్ళాలి. ఇంకా పిల్లలు ఇప్పుడే దానికి లేచింది. ఏం చేస్తున్నారు? టిఫిన్ తీసుకొచ్చా మీకు. బ్రష్ చేయండి. అదిగో పేస్ట్ అదిగో నేను ఇస్తారండి. మీరు త్వరగా బ్రష్ చేసి ఇడ్లీ తీసుకొచ్చా. మా ఊర్లో, మా పల్లెటూరులో 10 రూపాయలకు 3 ఇడ్లీ అండి. మీ ఊర్లో 10 రూపాయలకి ఎన్ని ఇడ్లీ వేస్తారో చెప్పండి. 1 ఇడ్లీ వేస్తారు అంటే అరిచి అంత ఉంటుందిలే. మీది ఇడ్లీ 20 రూపాయలకి 2 ఇడ్లీ అనుకుంటా వేసేది. కానీ మాకు ఇంత ఇడ్లీ ఉంటుంది, చిట్టి ఇడ్లీలు అలా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది పల్లెటూరులో టిఫిన్ మాత్రం. ఇంకా వాసాన్ని కాడికైతే పోతే మామూలు తిన్నాను. సరే రాజే, ఆ మటను సగం మా మరలకి ఇచ్చేస్తాను. ఇచ్చిరాలా దాంట్లో ఉంది. సరేనా? అలా నువ్వు కానీ త్వరగా ప్రార్థన వెళ్ళాలి కదా. ఏంది అయ్యగారు, చిన్నయ్య గారు దావు ఇంట్లో పనులు అయిపోయినాయా? ఇప్పుడైనా లేచింది ఇంకా ఏమవుతాయి అంటావా? సర్లే, ఆదివారం అన్న ప్రశాంతంగా. ఓకే, చప్పట్లు కొడుతున్నారు చిన్నయ్య గారు. సరే మరి త్వరగా ముందు మాసం ఇచ్చేస్తా. వాళ్ళు కూడా వండుకుంటారుగా. మరి పుదీనాను, కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చా. వీలైతే పలావ్ చెయ్యి. పలావ్ కాదు, ముందు ఈరోజు కాంబినేషన్ వచ్చేసి మన సజ్జలు తీసుకొచ్చా. సజ్జ పిండి, సజ్జలా జొన్న పిండి తీసుకొచ్చానండి. మామూలుగానే జొన్నలు తీసుకొచ్చి మరపట్టేద్దాం అనుకున్నాను. అక్కడ వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గరే అది మరగడ పట్టేస్తారట. అందుకని చెప్పేసి జొన్న పిండి తీసుకొచ్చా. మైదా పిండి బదులు జొన్న పిండి తింటే కొంచెం ఎన్నికలకైనా మనకైనా ఏదైనా కొంచెం మనిషి అనేది గట్టి పడతాడు. పాతకాలంలో జొన్న పిండి, ఈ జొన్న పిండి, రాగి పిండి ఇలాంటి రొట్టెలు చేసుకుని తినేవాళ్ళుగా, ఇంకా ఆయిల్ లేకుండా. అందుకని చెప్పేసి ఆ ప్రకారంగా మటన్లోకి వచ్చేసి జొన్న రొట్టెలు చేయి. ఓకేనా? తొందర చేయండి మరి. నేను 10 తరగతి ఇచ్చేస్తా. అది బయలుదేరదామా? శాస్త్రా వెళ్దాం. అడి పెట్టురా బావులను పలక అడిపెట్టు. వెళ్దాం పండుగ. రా పా అవుతారపా. పిల్లలు తీసుకున్నా పెద్దనిపా. ఆడబెట్టు, పలక ఆడబెట్టు. మందిరంలోకి వద్దున్నాను, అయ్యి తీసుకురాబోదు. ఆడబెట్టు, వాళ్ళు వచ్చినాక ఆడుకుందని. అమ్మ వాళ్ళు బాల్ తెచ్చుకోరా. చెప్పులు అవసరం లేపా. మరి వేసుకో. ఏడండి ఏడబెట్టు. ఇక్కడేగా చర్చి రారా. బూట్లు వద్దు కానీ మళ్ళీ వేసుకోవడం మళ్ళీ టైం వేస్ట్. ఇక్కడే రా వెళ్దాం. మళ్ళీ మందిరంలో ఎడవాలి కావాలి, లోనకి వేసుకోకూడదు. దత్తంతో రా పదా. మళ్ళీ ఈసారి వేసిపోదాం రా.
అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు నడిపోనివాడు నన్ను సియోను దేవుడే నీరు తెలుసు. ఓకేనండి, ప్రారంభంగా అయితే వెళ్ళొచ్చాము. ఈరోజు పరవనం పలావ్ రంగు ఇచ్చారన్నమాట. మా బుడ్డి సక్కన బుడ్డి. నీకేనా నీ కావాలేదురా? నాకు కావద్దు. అయ్యి కింద బాతి లేక తీ పారబత్తా నాటకాలు చేయగాకు. మరి ఓయ్ విచ్చి దేఖా ఆపల్ కొద్దిలే 365 రోజులు ఉండిద్ది బాబాయ్ సరుకు. డబ్బాలో పెట్టావా? నిమ్మకాయ డబ్బాలో పెట్టావంట రాజీ. 6 నిమ్మకాయలు దాకండి. నిమ్మకాయలు మటన్ కర్రీలో కానీ చికెన్లో కానీ పిండుకొని తింటే పుల్ల పుల్లగా వేడి వేడి ముక్కల్లో సూపర్గా ఉంటుందా? ఈ నిమ్మకాయ రాజీ కుమ్మేస్తున్నారు జొన్న రొట్టెలతో. పిల్లలు బాగా తింటామన్నారు. నెక్స్ట్ టైం ఈసారి ఒక 5 కేజీలు తీసుకురావాలి. కలిపేలాక రీసెంట్గా పని మొదలు పెట్టాం కదా, కింద పుట్టింగ్ పోయడం, పిల్లర్లు పోయడం, తర్వాత వచ్చేసి పునాది తొక్కేయడం, అంటే గ్రానైట్ కట్టడం, చుట్టూరు కట్టేయడం. రేపు వచ్చేసి ఐరన్ పని చేయాలి. అది నిమ్మకాయలు వాడు చేసిపోతున్నాం మళ్ళీ. ఒరే ఒకటా నీరా బాబు, దా దా. పట్టించా భోజనం ఇవ్వండి. ఫస్ట్ ఏం తింటాం? జొన్న రొట్టెలు విత్ మటన్ కర్రీ. ఇవ్వండి, సూపర్గా ఉంది కదా చూస్తుంటే. జొన్న రొట్టెలు గట్టిగా ఉండి పెడసపోయినట్టు ఉంటే ఏమో అనుకున్నా, కానీ ఇంత మెత్తగా స్మూత్నెస్గా ఉంటే అనుకోలేదు. ఉదయం కొంచెం తిన్నాను చారులో, వేడి చారులో 1 నిమిషం అలా కొంచెం లేదు, పరోటా లాగా మెత్తగా అయిపోయింది. సూపర్. చాలు చాలే నిమ్మకాయ పిండి. అదే వాళ్ళందరికీ నీకు నమ్మకాయ లేదా? సూపర్.